తాటితో కట్టబడినటువంటి అశ్వత్థామని పశువుని ఈడ్చుకెళ్ళినట్టు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ మారేశాడు. ద్రౌపది, నీకు చెప్పాను వీడి శిరస్సుని నీ కాలుతో తన్నమని. తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానన్నాడు. ద్రౌపదీదేవి చూసింది అశ్వత్థామని. ఏ ద్రౌపది చూసిందండి? నేను 2-3 ఉదాహరణలు మీకు భారతంలోంచి చెప్పాను. అటువంటి ద్రౌపది చూసింది అశ్వత్థామని. ఏం చేశాడు? ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకి కానీ తన బిడ్డలకి కానీ ఆపద తెచ్చిన వాడిని క్షమించదు. 5 బిడ్డల్ని చంపేశాడు, ఒకడు కాదు. ఆయన్ని చూసి వెంటనే నమస్కారం చేసింది. నమస్కారం చేసి ఆవిడంది, మహానుభావ అశ్వత్థామ, మా మగవారలందరూ నా భర్తలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్నారే, 5 నీ తండ్రి గురువు. అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చెయ్యడం నీ తండ్రి ద్రోణాచార్యుడు మా భర్తలకి నేర్పాడు. ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ఆత్మావై పుత్రనామాసి. తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు. నువ్వు మా గురుపుత్రుడవు. అందుచేత నీకు నీ యందు నాకు నా భర్తల యొక్క గురువు దర్శనమవుతున్నాడు. ఇటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నేను ఒక్క మాట అనను. ఎంత ధర్మం పాటిస్తోందో ద్రౌపదీదేవి, మీరు ఆలోచించండి. ఇది ద్రౌపది అంటే అని ఆవిడంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునన్ చీకటిన్ నిద్రాకారుల చిన్ని పాపలరణ ప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెనో అంది. ఆవిడ కోపం లేదు, ఎంత మాట అందో చూడండి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై, కోపంతో మిగిలిన అశ్వత్థామని చంపేస్తానని నా పిల్లలు అస్త్రాలు పట్టుకుని శస్త్రాలు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు. యుద్ధావనింలేరు. పోనమ్మా, పట్టుకు రాకపోతే యుద్ధభూమిలో కనబడ్డారు, చంపేశానందామా? యుద్ధావనింలేరు. కించి ద్రోహంబును నీకు చేయరు. ఇతపూర్వం ద్రోహం చేశారమ్మా, చంపేశానంటావా? నీకు ద్రోహం చెయ్యలేదు. బలోచ్చేకంబుతో చీకటిన్ నిద్రాసక్తుల చిన్ని పాపల రణ ప్రౌఢక్రియా, అపారమైనటువంటి నిద్రలో సుషుప్తిలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధము చెయ్యడమునందు ఆసక్తి లేనివారై గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు. ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు, ద్రోణాచార్యుడికి కొడుకువయ్యావు. నిద్రాసక్తులై చిన్ని పాపల సంహరింపనకట నీ చేతులు ఎట్లా ఆడెనో, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా అని అడిగింది. నాకు ధర్మం జ్ఞాపకం వచ్చిందే. 5 కొడుకుల్ని చంపినవాడు ఎదురుకుండా నిలబడితే ఒక మాట అనకూడదు. గురుపుత్రుడు, పుత్ర రూపంలో ఉన్న గురువు కాబట్టి నేను అనకూడదని నమస్కరిస్తున్నాను ఇంత బాధలో. రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుడికి తెలిసి ఉండవలసిన ధర్మము తెలియదా అని అడిగినట్టు అవుతుందని, నీ చేతులు ఇట్లా ఆడేనో, నీకు చేతులు ఎలా వచ్చాయా చంపడానికి అని అర్జునుడి వంక చూసింది. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర్ర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అర్జున, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? 5 పిల్లలు సంహరింపబడిన తరువాత చచ్చిపోయారని నేను ఏడ్చాను ఇప్పటిదాకా. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి 2 చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథమెక్కి పగపట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువుని కట్టినట్టు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపికి వార్త అంది ఉంటుంది. కృపి అంటే ద్రోణుడి భార్య. అశ్వత్థామ తల్లికి ఈ వార్త తెలిసి ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒకెత్తు, చచ్చిపోతున్నాడింకా రక్షించుకోలేనని ఏడవడం ఒకెత్తు. నీకు ఇన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుడి భార్య మీ గురుపత్ని అలా ఏడిచేటట్టు ప్రవర్తించచ్చా? అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అశ్వత్థామ, మీ అమ్మాయి అంత ఏడుస్తోందానయ్యా మహానుభావురాలా కృపి, తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుణ్ణి పిలిచి
బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు, ఆయన్ని విడిచిపెట్టేయండి, వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చెయ్యండి అంది. అంటే ఈ మాట భీముడు విన్నాడు. విని ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమిటి ద్రౌపది మాట్లాడుతున్నది, ఏమైనా అర్థం ఉందా అసలు? ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు? ఇటువంటి వాణ్ణి అక్కట నిద్రించుచున్న పుత్రులని చూడకుండా సంహరించినటువంటి ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామని బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడనే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులం వీని శిరము భిన్నము చేసేద చూడుడిందరు. భీముడు ఇప్పుడు మాట్లాడిన అలాగే ఉంటుంది. తిక్కన గారు విరాట పర్వంలో అంటారు, ఆయన వెళ్ళిన పోస్ట్ ఏమిటంటే వంటలవాడిగా వెడుతూ ఆయన అంటాడు ధర్మరాజుతోటి, పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళ్ళుల చేతుల అణచిపెట్టి అణగి ముక్కలు చేసి పొయ్యిడుదు గాని కత్తి గొడ్డలి అడగని కట్టియలకు అన్నాడు. తిక్కన గారి పద్యాలు. అన్నయ్య, నేను వంట ఎలా చేస్తానో తెలుసా? పెద్ద పెద్ద మొద్దులు పట్టుకొచ్చి నా భుజాబలంతో చీల్చేసి నా గుండెల మీద పెట్టి విరిచేసి నా తొడల మీద పెట్టి నొక్కేసి పొయ్యిలో బారేసి వంట చేస్తాను తప్ప కత్తి గొడ్డలి బుచ్చుకోనన్నయ్య కట్టెలు కొట్టడానికి అన్నాడు. దిక్కుమాలిన కట్టెలు కొట్టడానికి అంత పౌరుషం ఎందుకండి? ఆయన పౌరుషం అటువంటిది. అందుకని ఆయన అన్నాడు భీమసేనుడు, బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శినము భిన్నము చేసేద చూడుడిందరు. వీడు పిల్లల్ని చంపేసిన వాడు, వీడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసిన వాడు గురుపుత్రుడు వదిలేయమంటుంది ఆవిడ ద్రౌపది. వెర్రిది, దానికి తెలియదు పాపం. చంపేవతల మారాయణ వీణ్ణి. మీ అందరికీ అనుమానమా? గురుపుత్రుడు చంపకూడదు అనుకుంటున్నారా? అలా అనుకుంటే చెప్పేయండి, భయం లేదు. నా పిడికిటి పోటులన్ అంటే వెక్కిరిస్తున్నాడు అర్జునుడిని. ఎందుకయా నీ గాంధీవంది కుమాలింది కాల్సనా? నాకు గాంధీవాలు బాణాలు అక్కర్లేదయా. ఎలా చంపేస్తానో తెలుసా? నా పిడికిటి పోటులన్ 4 గుద్దులు గుద్దేస్తానా తలకాయ మీద. తలకాయలు కదా కోసేశాడు, తలకాయ ముక్కలైపోతుంది. చూతురు కానీ చూడండి, మీరు చంపుతారా నేను చంపేనా అన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే. భీముడికి ఆగ్రహం వచ్చేస్తే కృష్ణుడు అన్నాడు, అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్తున్నటువంటి మాటని. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి. కృష్ణుడు మాట్లాడితే ఎలా ఉంటుందో భాగవతంలో మీరు చూడాలి. ఆ అంధీకరించినటువంటి పోతనగారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి మహానుభావుడు. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేదము పలికెడు కాన ధర్మబుద్ధి కర్తవ్యము వినికాచుట యథాస్థితి చూడుము పండవోత్తమ అన్నాడు. అర్జున నేను నీకో మాట చెప్తాను. నువ్వు ప్రతిజ్ఞ చేశావు. ఏమని ప్రతిజ్ఞ చేశావు? ఎవడు ఉపపాండవుల్ని సంహరించాడో వాడి తల కత్తిరించేస్తానని ప్రతిజ్ఞ చేశావు. నేనంటున్నాను, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, వీణ్ణి క్షమించవలసినటువంటి పని లేదు. ఒక పెద్ద బిరుదిచ్చాడు కృష్ణ పరమాత్మ, అతతాయి. అతతాయి అంటే ఇల్లు కాల్చేసేవాడు, విషం పెట్టేవాడు, హత్యలు చేసేవాడు, ఇలాంటివన్నీ అతతాయి అని పిలుస్తారు. బుద్ధినందు కలిగేటటువంటి ఆ ఉద్రేకాన్ని అణుచుకోకుండా ధర్మాధర్మ విచక్ష లేకుండా ప్రవర్తించేవాడు. అటువంటి ఆతతాయి హంతవ్యుడు, కాబట్టి చంపి అవతల పారేయచ్చు. కానీ బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము. ఆయన బ్రాహ్మణుడు, అది నిజం. ద్రోణాచార్యుడి యొక్క కొడుకు. బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు. వేదం ఏం చెప్తోంది? బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్తోంది. వేదం ఎవరు చెప్పారండి? వేదం ఎవరు రాయలేదు. ఎవరు చెప్పారు? ఈశ్వరుడి యొక్క పలుకే వేదం. అందుకే శృతి, దాన్ని ఎవరు రచించలేదు. వేదం అపౌరుషేయము. కాబట్టి ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు, ఈశ్వరుడు కాబట్టి. కాబట్టి నేనేం చెప్పాను? బ్రాహ్మణుణ్ణి చంపద్దని చెప్పాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? వీడిని చంపేయమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? ఆతతాయి, చంపేయమన్నాను. బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు. నేనే వేదంలో చెప్పాను. ఏమని చెప్పాను? ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుడిని చంపకూడదని చెప్పాను. కాబట్టి అర్జున నువ్వేం చేస్తావో తెలుసా? ధర్మబుద్ధి కర్తవ్యము విని కాచుట. ఆతతాయి కాబట్టి చంపేయాలి, బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి, చంపకూడదు. అది నేనే చెప్పాను, ఇది నేనే చెప్తున్నాను, ఈ రెండు నేనే చెప్పాను.
కర్తవ్యము వినికాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ, ఇప్పుడు ఏం చేయాలో అది నువ్వు చెయ్యి అర్జున అన్నాడు. ఏమిటండి మాట ఈ పద్యం, ఏమైనా అర్థం ఉందా అసలు? ఈ వెంటనే అర్జునుడు ఏమన్నారు, ఏమండే మాస్టర్ మీరు ఏదైనా మాట్లాడితే ఏదో ఓటు మాట్లాడండి, చంపే అనైనా చెప్పండి, సంపద్దు అనైనా చెప్పండి, మాకు మీరంటే గౌరవం. సంపద్దు అంటారా వదిలేస్తాను అశ్వత్థామని, చంపే అంటారా చంపేస్తాను. బ్రాహ్మణోన హంతవ్యము సంపద్దని నేనే చెప్పాను, ఆతతాయి చంపేమని నేనే చెప్తున్నాను. ఏది చెయ్యాలో అది చెయ్యటేమిటి మరి? అలాంటప్పుడు ఈ రెండు చెప్పడం ఎందుకు అనాలి అర్జునుడు. ఈ మాటలు కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడోట తెలుసా అండి? ఏమి రచనండి పోతన గారిది. విశ్వస్తుత్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడాంతర్మహారత్నమున్ శిశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబున ఉచ్చిత్రోచ శిబిరోర్వీ భాగంబునన్ బాసిపోన్నన్నారు. విశ్వస్తుత్యుడు లోకమంతటి చేత స్తుత్యుడు ప్రశంసింపబడినవాడు. విశ్వం శ్రీ మహావిష్ణువు యొక్క పేరు. నారాయణుడు సంతోషించేటట్టు ప్రవర్తించగలిగిన ప్రవర్తన ఉన్నవాడంటే ధర్మములో ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ అర్జునుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? బ్రాహ్మణ కుమారుడు చంపకూడదు, ఆతతాయి చంపేయాలి. ఇప్పుడు చంపకూడదు చంపాలి రెండు వచ్చాయి కాబట్టి చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి, అది దాని అర్థం. కాబట్టి ఏం చెయ్యాలి? పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడు అయ్యుండి పిలక లేకుండా ముండనం ఎలా చేసేస్తారు? బ్రాహ్మణుడిని గుర్తేమిటి? శిఖ ఉండాలి, చిన్న జుత్తైనా ముండనం చేయించుకునేటప్పుడు పిలక ఉంచుకొని ముండనం చేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత కలిసిపోతే వాడి దోషం కాదనుకోండి. అందుచేత చిన్న పిలకుంచుకుని ఉండనం చేయించుకోవాలి, అంతేగాని పూర్ణ ముండనం చేయించుకోకూడదు. అందుకని పూర్ణ ముండనం చేసేయాలి, చేసేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అందుకని చెప్పి ఇప్పుడు ఏమైంది? విశ్వస్తుచ్యుడు శక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే ఒక కత్తి ఒకటి తీశాడు. తీసి తనంత తాను తన తేజస్సు పోగొట్టేసుకున్నాడు అశ్వత్థామ. ఎప్పుడు పోగొట్టేసుకున్నాడు? ఉపపాండవుల్ని ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు కొంత కాంతి ఇంకా మిగిలింది. ఎందుకు మిగిలింది? పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది. ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు. అందుకని విశ్వస్తుత్యుడు. ఎంత గొప్ప మాట చూడండి. పొగిడాడా కృష్ణుడు? పొగడక్కర్లేదు, లోపల పొగుడుకుంటున్నాడు. నా దగ్గర ఏమి ధర్మాన్ని నేర్చుకున్నాడు రా నా శిష్యుడు. కృష్ణం వందే జగద్గురుం అంటే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి? విశ్వస్తుత్యుడు శక్రశూరుడు మహావీరుండు, తలుచుకుంటే చంపగలిగిన వాడు శత్రువుని. చంపలేదు. ఘోరాసిచే ఒక కత్తిని పైకి తీశాడు. ఇది ఘోరాసి, సామాన్యమైంది కాదు. ఎంతమంది నెత్తురు తాగిందో ఆ కత్తి. అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు? రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి క్షురక వృత్తికి వాడుతున్నాడు. దేనికోసం? ధర్మం కోసం. ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి, అశ్వత్థామకున్న జుత్తంతా తీసవతల పారేశాడు. చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబెరికి తను గుచ్చేసుకున్నాడు. బంధంబులం విశ్వాసంబున ఊడ్చి త్రోచే. ద్రౌపదీదేవి చెప్పింది కదా, నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొచ్చావో నినుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున యక్రియ ఎచ్చుచు మొక్కుచున్నదో. బంధనాలు విడిపించమంది. అందుకని ఆ బంధనాల్ని విప్పేశాడు. విప్పేసి ఊడ్చి త్రోచి శిబిరోర్వీ భాగంబునన్ బాసిపోన్ ఒక్క తోపుతో శోతల మారేశాడు. శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు అశ్వత్థామ. హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చెప్పి సూతుడు అన్నాడు, విన్నారా శౌనకాది మహర్షులారా, ఇది కృష్ణలీలంటే. ఇదయా కృష్ణుడంటే. మామూలుగా మీరు ఇది చదివారనుకోండి ఏమర్థం అవుతుంది? ఏమిట్రా ఆయన ఏమిటి, ఆ మాట ఏమిట్రా బాబా, పద్యం ఏమిటి అసలు, ఆయన చెప్పడం ఏమిటి, నీ చేయడం ఏమిటి అనిపిస్తుంది. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నాడో అర్జునుడు, ఆయన అనుగ్రహము కలగడం చేత ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాచరణము చెయ్యడమే. ధర్మం తెలుసు కానీ ఆచరించాడు. ఎందుకు? ఉపయోగం ఏముంది? రావణాసుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు. ఏమిటి ఉపయోగం? రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్వరూపమే భగవానుడు. నీవు నీ ధర్మమును కాపాడుకుంటే, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు.
ఈశ్వరుడు చూడటం లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది.